క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు మరణించి తన తండ్రి కొరకు ఒక రాజ్యముగా చేయుటకు మన అందరినీ తన రక్తము ద్వారా కొన్నారు. సాధారణముగా ప్రత్యేకమైన కొన్ని స్థలములకు ప్రత్యేకమైన కొందరి వ్యక్తుల ఎదుట నిలవబడవలసి వచ్చినప్పుడు మనమందరము ప్రత్యేకముగా సిద్ధపడి వారి ఎదుటికి వెళ్తాము. క్రమమైన పద్ధతిలో తీసుకోవలసిన తగు జాగ్రత్తలు తీసుకొని వినయముతో, భయముతో, గౌరవముతో వారి యొద్దకు వెళ్ళి నిలబడతాము. మరి 24 పెద్దలు సువర్ణముతో ప్రత్యేకముగా సిద్ధపరచబడిన పరిశుద్ధ స్థలము, కోట్ల కొలది దూతలు నిత్యము పరిశుద్ధుడు 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 అంటూ కొనియాడుతుంటే అనేక అన్యులు లేదా ఇతరులు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించలేదో వారందరూ రొమ్ము కొట్టుకొనుచు ప్రలాపించుచు యేసయ్య మమ్మల్ని రక్షించండి అంటూ కేకలు వేస్తుంటే, అర్తనాదాలు చేస్తుంటే, వివిధ జాతుల ప్రజలు మిళితమై తేజోమయుడైన మహిమాన్వితుడైన దేవునిని స్తుతిస్తుంటే, వారి మధ్యన నిలవబడవలసిన వారమైన మనలను దేవుడు తన ఎదుట కొన్ని ప్రత్యేకమైన గుణములతో నిలవబెట్టవలెనని చూస్తున్నారు. మరి అక్కడ నిలవబడుటకు తగినవి మనలో ఉన్నవో లేవో, అసలు మనము నిలబడి ఉన్నామో లేక పడిపోయిన స్థితిలో ఉన్నామో ఒకసారి వాక్యానుసారముగా పరీక్షించుకుందాము. తండ్రి అయిన దేవుని ఎదుట నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను పరిశుద్ధులుగాను నిరపరాధులుగాను సంపూర్ణునిగా ఆనందముతో మనలను నిలబెట్టాలని మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మన పాపముల నిమిత్తమై తనను తాను అప్పగించుకొని దేవునితో మనలను సమాధానపరిచాడు. ప్రియులారా, మరి క్రీస్తు సంఘములో దినదినము ఆయనతో సహవాసములో ఉంటున్న మనము క్రీస్తు అభిలాష మేరకు దినదినము వాక్యమనే ఉదక స్నానము చేయుచు పరిశుద్ధులముగా, నిరపరాధులముగా, నిర్దోషులముగా పరిశుద్ధాత్మయందలి ఆనందముతో దేవుని మహిమచే నింపబడి జీవిస్తున్నామా, లేక ఇంకా ఏమైనా కలంకము, ముడత, డాగు కలిగి జీవిస్తున్నామా? ఒకమారు మన ఆధ్యాత్మిక జీవితము ఎలా ఉన్నదో పరీక్షించుకుందాము. మనలో ఎన్ని లోపాలు, ఎన్ని రహస్య పాపాలు, ఎన్ని విడిచిపెట్టని బంధకాలు ఉన్నాయో వాటన్నిటినీ వాక్యపు వెలుగులో సరిచేసుకుందాము. ఒకవేళ ఇప్పటి వరకు తండ్రి అయిన దేవుని ఎదుట నిలబడలేనట్లుగా మన ఆధ్యాత్మిక జీవితము గుడారము పడిపోయి ఉన్నదేమో, దేవుని ఎదుట నిలబడుటకు అర్హత లేకుండా జీవిస్తున్నామేమో, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదను అని. ప్రియులారా, దేవుడే మన ఆధ్యాత్మిక జీవితం అనే గుడారమును కడతాను అని సెలవిస్తుంటే, మనలను నిలబెడతాను అని చెబుతుంటే, ఇంకా కూలిపోయిన, శిథిలమైపోయిన పాత రోత జీవితాలలో, జ్ఞాపకాలలో, పాపాలలో జీవించకుండా దేవునికి మన జీవితమును సంపూర్తిగా అప్పగించుకొని క్రీస్తునందు సంపూర్ణులముగా మార్పు చెందుదాము. అట్టి జ్ఞాన, వివేచన మరియు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, అతి పరిశుద్ధ స్థలంలో నివసించువాడా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. పరలోకమందు ఆసీనుడై ఉన్న తండ్రి ఎదుట మమ్మలను నిలవబెట్టవలెనని మా కొరకు రిక్తునిగా చేయబడిన దేవా, మీకు స్తోత్రములు. మీరు మాకు దయచేసిన రక్షణను, పరిశుద్ధతను మేము కాపాడుకుంటూ
ఇలలో జీవించుటకు మీ సహాయమును మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.